శంకర్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు మూవీ గుర్తుందా మీకు? ఖచ్చితంగా గుర్తే ఉండి ఉంటుంది. ఈ మూవీలో చాలా మందిని చాలా రకాలుగా చంపుతూ ఉంటాడు. దానికి గరుడు పురాణాన్ని లింకప్ చేస్తూ ఉంటారు. ఇందులో కీలకంగా అందరికీ గుర్తుండిపోయే సీన్ ఏదన్నా ఉంది అంటే రైల్ సీన్. ఈ రైల్లో అపరిచితుడు అంటే రామానుజం క్యారెక్టర్ లో ఉన్నటువంటి విక్రమ్ ఏ రకంగా రైల్లో ఉన్నటువంటి వసతులని చూసి అతను మనసు ఎంత క్షోభిస్తుందో, అతను ఎంత బాధపడతాడో, అప్పుడు మధ్య మధ్యలో టీటీఆర్ ని పిలిచి ఏంటి భోజనం అని, అదేవిధంగా ఏంటి మరుగుదొడ్లని ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా కరెక్ట్ గానే ప్రశ్నించడం మనం అంతా కూడా చూసాం. ఇప్పుడు అదే భోజనానికి సంబంధించి అంటే రైల్వే భోజనానికి సంబంధించి ఒక కీలక ప్రకటన జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక మీదట గనక ఎవరన్నా ఇష్టం వచ్చిన రీతిలో గనక భోజనం సప్లై చేసినా, ఆ భోజనంకి సరైన బిల్లు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆ భోజనం ఉచితమే అని కూడా చెప్పేసింది. అంతేకాకుండా భోజనం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు టిప్ ఇవ్వకండి అని కూడా టిన్ ప్లేట్లపై ముద్రించనున్నారు. రైల్వే మంత్రి గోయల్ అధ్యక్షతన రైల్వే బోర్డు, జోనల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా రైళ్లలో సాధారణ ఫిర్యాదుల కోసం ఒకే హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువస్తామని గోయల్ కూడా చెప్పారు. అంటే ఇక ఆ కంప్లైంట్ కి ఈ కంప్లైంట్ కి ఆ నెంబరు ఈ నెంబర్ అనే అవసరం లేకుండా అన్ని కంప్లైంట్లకి ఒకే నెంబర్ అంటే సెంట్రలైజ్ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం 723 స్టేషన్లకు ఉన్నటువంటి ఉచిత వైఫై సౌకర్యాన్ని కూడా 2000 స్టేషన్లకు విస్తరించాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి కల్లా రైళ్లలో క్యాటరింగ్ సిబ్బందికి పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను కూడా అందిస్తామని చెప్పారన్నమాట. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చక్కగా మీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీకు నచ్చినటువంటి ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఆ ఫుడ్ తో పాటు బిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఆ ఫుడ్ గనక బాగోలేని పక్షంలో కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే టిప్ కావచ్చు, లేదంటే ఎక్కువైందని కావచ్చు, ఇంకేదన్నా రకంగా డబ్బులు మీ దగ్గర నుంచి లాగాలని చూస్తే మీరు ముందు వెనక ఆలోచించకుండా చెడామడ గట్టిగా దరువేయచ్చు అనమాట. ఇక ముందే చెప్పాను కదా, అన్నింటికి మించి ఒకవేళ వారు గనక మీకు గనక బిల్లు కనుక ఇవ్వనట్లయితే చక్కగా ఆ భోజనం ఉచితం కిందే లెక్క రైల్వే వారు మీకు ఉచితంగా ప్రొవైడ్ చేసినట్టని హ్యాపీగా లాగిన్ చేయొచ్చు. ఇక డబ్బుల విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాం కదా, కొంతమంది డబ్బులు కాకుండా కార్డులే తీసుకెళ్తూ ఉంటారు. ఆ కార్డులు కూడా ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను అందించడం జరిగింది. అంటే స్వైపింగ్ కూడా చక్కగా చేయొచ్చు. సో రైల్వే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, నెమ్మదిగా భారతీయ రైల్వే అంటే సురక్షితమని, అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా చాలా గొప్పగా ఉంటుందని, అన్ని రకాలుగా కూడా ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే గొప్పది అని చెప్పడం కోసమే అన్ని వినూత్నమైనటువంటి పథకాలను కావచ్చు, అదేవిధంగా లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా ప్రయాణికులతో చక్కగా మెలిగే విధంగానే అన్ని కూడా ఇక్కడ రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది. దానికి తగినట్టుగానే అందరినీ సమాయత్తం చేస్తుంది. సో కంక్లూజన్ ఏంటంటే, ఒకవేళ రైల్వేలో మీకు ఇచ్చే భోజనానికి గనక బిల్లు కనుక ఇవ్వకపోతే అది ఉచితం అన్నమాట.